మాతృదేవోభవ, పితృదేవోభవ. ముఖ్యంగా అతి పవిత్రమైన శ్రీరామనవమి తారక మంత్రం అంటారు. రామనామాన్ని తారక మంత్రం అంటారు. పరమేశ్వరుడు కూడా తపస్సు చేసేటప్పుడు ఈ శ్రీరాములు వారి నామాన్నే జపం చేసేవాట. ఒకానొక సందర్భంలో మీరే ప్రపంచాన్ని సృష్టించి మీరే స్థితి లయకారకులైనటువంటి మీరు తపస్సు చేయడం ఏంటి, అందులో ఎవరిని పూజిస్తున్నారు మీరు అన్నట్టయితే ఆ శివుడు చెప్పిన సమాధానం ఏంటంటే తారక మంత్రం అంటే రాముల వారికి సంబంధించిన మంత్రాన్ని చెప్పిస్తున్నానని చెప్పాడు. అంత గొప్పదైనటువంటిది ఈ తారక మంత్రం. రాముడి వారు ఆయన చరిత్ర అన్నీ కూడా. ఇక్కడ శ్రీరామనవమి ఇదే నెలలో అంటే మార్చి నెలలో 27వ తారీఖున రాబోతున్నది. దీన్ని ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పి ఏ విధంగా చేసుకోవాలనేది చాలామంది చెప్పారు. కొత్తగా చెప్పడానికైతే అదే చెప్పాలి, పాడిందే పాట అది కాదు, మనం ఏదైనా కొత్తగా చెప్పుకుందాం. ఇక్కడ రాముల వారి గురించి చెప్పుకోవాలి అన్నట్టయితే రాముల వారిది చరిత్ర. ఆయన మామూలు జన్మము కాదు. మీరు ఎలా పుట్టారు, నేను ఎలా పుట్టాను, ఆయన ఎలా పుట్టాడు, ఆయన ఎలా పుట్టాడు, ఇలా కాదండి ఆయన పుట్టింది. ఆయన జన్మమే ఒక పవిత్రత. ఎందుకంటే భార్యాభర్తల సంగమం ద్వారా జన్మించినటువంటి వారు కాదు. ఒక దశరథుడు ఒక యజ్ఞం చేస్తే యజ్ఞపురుషుడు వచ్చి ఒక పాయసం పాత్ర ఇచ్చి ఇది నీ భార్యలకు అందరికీ ఇవయ్యా అని చెప్పాడు. ఆ పాయసం తాగటం ద్వారా గర్భం ధరించినటువంటి పరిస్థితి. అక్కడ ఆ విధంగా గర్భం ధరించడం ద్వారా జన్మించినవాడు. ఇది మామూలుగా జన్మించే విధానం కాదు. పరమ పవిత్రమైనటువంటి జన్మాలు ఇవన్నీ, దోషరహితమైనటువంటివి. మనను ఉద్ధరించడం కోసం, ప్రపంచాలను ఉద్ధరింప చేయడం కోసం ఎత్తినటువంటి అవతారం. పోనీ ఈయన ఒక్కడిదేనా అంటే రామలక్ష్మణ భరత శత్రుఘ్న నలుగురిది అదే రకం. సీతాదేవి ఏమన్నా మళ్ళీ ఈయన భార్య, ఆవిడిది అదే. ఆవిడ కూడా ఏదో భార్యాభర్తల సంగమం ద్వారా జన్మించినటువంటిది కాదు. ఆమె భూమిలో దొరికినటువంటిది ఒక పెట్టిలో. ఆ విధంగా ఆవిడ కూడా కారణ జన్ములండి. ఇవన్నీ కారణ జన్ములు, జగత్తుని ఉద్ధరించడం కోసం ఎత్తినటువంటి అవతారాలు ఇవన్నీ. వారిద్దరికీ చూడండి స్వయంవరం ద్వారా కలిసింది. ఇది ఎవరో పెద్దలు మాట్లాడుకుని మరోటి చేసినటువంటిది కాదు. ఇది ఒక రకంగా స్వయంవరం అంటే వరుణ్ణి స్వయంగా ఎంపిక చేసుకోవటం. దానికి ఒక పరీక్ష ఏదో పెడతారు. ఆ పరీక్షలో గెలిచి సీతాదేవిని గెలుచుకున్నాడు. గెలుచుకుని వెంటనే మేము పూలదండ వేసేమని చెప్పేసి ఆమె తండ్రి గారు జనక మహారాజు వచ్చి పూలదండ ఇచ్చి వేసే మా అమ్మాయి మెడలో అన్నాడు. నేను వెయ్యను అన్నాడు. తండ్రికి ఎంత గౌరవం ఇచ్చాడు చూడండి. మా గురువుగారు చెప్పారు విల్లు ఎత్తమని, విశ్వామిత్రులు ఎత్తాను, ఓకే అంతవరకే. పెళ్ళి అంటారా, అది మా నాన్నగారు అంగీకారంతో జరగాలి. అది అందుచేత మా నాన్నగారిని అంగీకరింపజేస్తేనే నేను చేసుకుంటాను అన్నాడు. తండ్రికి ఇచ్చినటువంటి గౌరవం. ఈ సీతాదేవిని చెప్తే రాజులకి ఆ రోజుల్లో ఎంతోమంది విచ్చలవిడిగా ఉండేవారు భార్యలు. కానీ ఒక రాజేయుండి కూడా ఏమాత్రం తప్పు చేయకుండా, ప్రస్తుత మానకాల పరిస్థితులు అయితే ఇంకా ఘోరంగా ఉన్నాయనుకోండి, రాజే అక్కర్లేదు, అడుక్కు తినేవాడు కూడా 10 మందిని పెళ్లి చేసుకుంటున్నాడు. అంచేత ఆ విధమైనటువంటి విచ్చలవిడిది ఇది ఏమి చేయకుండా శాస్త్ర ప్రకారంగా ఏకపత్ని వ్రతుడు, ఒకే భార్యతో ఆయన జీవితం అంతా ముడిపడి ఉన్నది. ఆ విధంగా ఏకపత్ని వ్రతం, ఒకటే మాట ఇచ్చాడానికి దాన్ని తప్పే పనే లేదు. ఆ విధంగా ఒకటే మాట, ఒకటే పతి, ఒకటే సతి, ఇట్లా ఈ విధమైనటువంటి ఒకటే బాణం. మరి రెండో బాణం ఉపయోగించాల్సిన పని లేదు, రామబాణం, దాన్ని తిరుగు లేదండి. ఆ విధంగా అంత గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు ఈ శ్రీరాముడు. ఆయన శ్రీరామనవమిని ఆయన జన్మదినంగా కొంతమంది చెప్తున్నారు, ఆయన కళ్యాణం చేసుకున్న రోజని కొంతమంది చెప్తున్నారు. అంచేత ఆ రోజున మొత్తం యావత్ భారతదేశమే కాదండి, హిందూ జాతి ఎన్ని దేశాల్లో ఇక్కడున్నారో అన్ని చోట్ల కూడా అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఆ రోజుని దానికి పెద్ద ప్రణాళిక పెట్టుకొని ఒక 10-15 రోజుల ముందు నుంచే దానికి ప్రిపేర్ అయ్యి వీధిన, వాడన, పల్లెన, పట్టణాల్లో అక్కడ ఇక్కడ అనేటటువంటిది లేదండి. ఎక్కడ పడితే అక్కడ మండపాలు ఏర్పాటు చేసుకుని అత్యంత భక్తి శ్రద్ధలతోటి వాళ్ళు పొద్దుటే లేచి స్నానం చేసి
ఆ దేవుడు కళ్యాణం అక్కడికి వచ్చి కొత్త శుభ్రమైన బట్టలు ధరించి ఆ ఎక్కడైతే శ్రీరాముని కోసం ఏర్పాటు చేసుకున్నారో అక్కడికి వచ్చి అది కళ్ళారా చూసి, ఇప్పటికీ కూడా మన శుభలేఖ పెళ్ళిళ్ళకి శుభలేఖ రాసే దాని మీద ఆ శ్రీరాముని వారి శ్లోకమే రాస్తారు. జానక్య కమలా ఆ శ్లోకం ఉంది కదండి, అదే రాస్తారు. వాళ్ళే ఆదర్శంగా తీసుకుంటున్నారు కాబట్టి. అందుచేత ఆ కళ్యాణాన్ని చూసి ఆ అక్షతలు శిరస్సును దల్లుకుంటే వాళ్ళ దాంపత్యం, పెళ్ళి అయిపోయిన వారు కూడా 60-70 వయసులో ఉన్నటువంటి దంపతులు కూడా ఆ సీతారాములు కళ్యాణం చేసినటువంటి ఆ అక్షతను తీసుకుని శిరస్సును జల్లుకుంటున్నారు. ఎందుకని ఆ వయసులో కూడా భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి ప్రేమ పోకూడదు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమలు పెరగాలి, ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం పెరగాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ అక్షతలు కూడా జల్లుకుంటారు, కళ్యాణం చేస్తారు. అక్కడ బ్రాహ్మణోత్తములు పెట్టుకుంటారు, శుభ్రంగా యథావిధిగా సశాస్త్రీయంగా వివాహం చేస్తున్నారు. అది అందరూ చూసి తరిస్తున్నారు. అందరూ ఆ రోజుల్లో ముత్యాలు అందరూ రాజుల కుటుంబాలు కదండి, అంచేత ముత్యాలు కలవటం ఇవన్నీ చేయటం, తర్వాత బెల్లం వడపప్పు, ఈ ఈ బెల్లం పానకము ఇవన్నీ పంచటము, అంటే ఆ కాలానికి తగిన రోగాలను నివారిస్తుంది అనేటువంటిది. అలాగే ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా, అది చూడవలసిందే కానీ మాటలకి అందనటువంటిది, అది భావానికి మాత్రమే అందుతుంది కానీ భాషకు అందదండి. ఒక అయోధ్య తీసుకోండి, లేదా ఒక భద్రాచలం తీసుకోండి, లేకపోతే ఎక్కడైనా తీసుకోండి, ఆఖరికి మన పల్లెటూరులోనే తీసుకోండి, ఇవన్నీ కూడా మనసు పులకరించిపోతుంది, ఈ జన్మకి ఒక సార్థకత ఏర్పడుతుంది. అలాగా ఇది మనం చెప్పుకున్నట్టుగానే భాషకు అందదు ఆ అనుభూతి, భావానికి మాత్రమే అందుతుంది. అలా ఆ విధమైనటువంటిది వాడిద్దరు కళ్యాణం. అయితే ఇలా చేసుకుంటే సరిపోతుందా? ఇది సమస్య. ఇది ఇలా చేసుకుంటే సరిపోతుంది అనుకుంటే అది సరికాదు. అది సరికాదు. ఎందుకని? రాముడు ఎలా ప్రవర్తించాడు అలా ప్రవర్తించు. సీతాదేవి ఎలా ఒకే భర్తతో ఉంది, ఆయన మాట ప్రకారంగా అడవిలు పంపిస్తే అడవికే పోయింది, అక్కడే ప్రసవించింది. ఏదో ముని ఆశ్రమంలో భయంకరమైన అడవిలో ఒక మహారాణి ఏంది, అడవిలో తిరగటం ఏంది, ఆవిడ్ని ఎవడో ఎత్తుకుపోవటం ఏంది, ఇవన్నీ ఎంత కదండి. అది చెప్పుకోవాలంటే కొన్ని నెలల పాటు చెప్పుకోవచ్చు. మనం ఒక శ్లోకం చెప్పుకునే అర్థం కూడా చెప్పుకోవచ్చు, తాత్పర్యం చెప్పుకోవచ్చు. వాల్మీకి, అది రాసినటువంటి వాల్మీకి ఎంత గొప్పవాడండి. అది విన్నవాళ్ళు ఎంత జన్మ తరించిపోతుంది. అయితే ఇంతవరకు వినేసాము, ప్రసాదం తినేసాము, వెళ్ళిపోయాము, గుళ్ళోకి వెళ్ళాము, కొబ్బరికాయ కట్టాము, దక్షిణ వేసేసాము, లేకపోతే నేనేమో విగ్రహాలు ఇచ్చాను, నేను అన్నదానం చేశాను, నేను ఇది చేశాను, అది చేశాను అంటే అక్కడితో సరికాదు. అది అసలు సరికాదు. సగం కూడా కాదు, పావంతు కూడా కాదు, 1% కూడా కాదు, 1% బిలోవే అది ఆ పుణ్యం అంతాను. మన ప్రవర్తన రాముడులాగా మంచి బాలుడు చదువుకున్నాగా అదే విధంగా మన ప్రవర్తన ఉండాలి. అలాగే భార్య పట్ల అంటే అదే ప్రవర్తన ఉండాలి. అలాగే పిల్లల పట్ల అదే మమకారంతో ఉండాలి. అలాగే అన్నదమ్ములతో అలాగే ఉండాలి. పితృవాక్య పరిపాలన, తండ్రి మాటను అలాగే పాటించాలి. అలాగే తల్లి పట్ల కూడా అదే విధమైన ప్రవర్తన ఉండాలి. అసలు మనిషి అనేటటువంటి వాడు ఎలా జీవించాలి అనేటటువంటిది తెలిపేటటువంటి మన ఈ వాంగ్మయంలో, ఒక తెలుగు అని కాదండి, సంస్కృతం అని కాదు, ఈ ప్రపంచ వాంగ్మయంలోనే భార్యాభర్తలు కానీ ఒక మానవుడు ఎలా జీవించాలి అనేటటువంటి అనేక విషయాలలో రామాయణానికి సాటి వచ్చేటటువంటి గ్రంథం మరొకటి లేదు. ఇది ఖచ్చితం. ఆ విధంగా మన ప్రవర్తన మార్చుకుంటే రామరాజ్యం 5 నిమిషాల్లో వస్తుందండి. ఈ యుద్ధాలు ఉండవు, ఈ గొడవలు ఉండవు, ప్రశాంతమైన జీవితం. భర్తకి నమ్మకం ఉండటం లేదు, భర్త పట్ల భార్యకి నమస్కారం ఉండట్లేదు, భార్య చంపేస్తోంది మొగుడు 11 దాకా మొగుడు చంపేశారు. ఇప్పుడు ఆడవాళ్ళు చంపేస్తున్నారు భర్తల్ని, కొడుకు చంపేస్తున్నాడు, వీళ్ళని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో బారేస్తున్నారు. ఇంత అన్నం పెట్టలేవురా, నీ బతుకు చెడా? కన్న తల్లికి కన్న తండ్రికి ఇంత అన్నం పెట్టలేవా? వృద్ధాశ్రమంలో బారేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఎలా పోతున్నారు? ఎందుకు ఇంత రాక్షసుల్లా తయారైపోతున్నారు? మీరు రాముణ్ణి అనుసరించండి, ఆయన నడిచిన బాట నడవండి, మొత్తం ప్రపంచమే మళ్ళీ తిరిగి రామరాజ్యం అయిపోతుంది.